అందరికీ నమస్కారం. మనం చదువుకున్న చరిత్రే అంతా అనుకుంటాం కదా, కాని ఆ కథ వెనుక మనకు చెప్పని నిజాలేమైనా ఉన్నాయా? ప్రాచీన భారతదేశపు అద్భుతమైన విజయాల ఆధారంగా చూస్తే కొన్ని వాదనలు అలాగే ఉన్నాయి. సరే, వాటినిప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ఒక చిన్న పోలికతో మొదలుపెడదాం. ఒకవైపు 1985లో ఆధునిక టెక్నాలజీతో చేసిన ఒక పెద్ద ప్రాజెక్ట్, మరోవైపు సుమారు 1000 సంవత్సరాల క్రితం సాధించిన ఒక ఘనత. ఇది దాదాపు అసాధ్యమనిపిస్తుంది. మరి ఇది ఒక కీలకమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఆ కాలంలో వాళ్ల దగ్గర ఎలాంటి పరిజ్ఞానముండేది? సరే, ఇంజనీరింగ్ విషయానికొస్తే వాళ్లు రాళ్లతో, ఉక్కుతో చేసిన కొన్ని అద్భుతాలు ఇప్పటి టెక్నాలజీకి కూడా ఒక సవాలు విసురుతున్నాయి. అవేంటో చూద్దాం. దీనికి ఒక ప్రధాన ఉదాహరణ కైలాస ఆలయం. ఇది ఇంజనీరింగ్ అద్భుతానికి నిలువుట్టద్దం. ఎందుకంటే దీన్ని కింద నుంచి పైకి ఇటుకలతో కట్టలేదు. ఒకే ఒక పెద్ద బండరాయిని పైనుంచి కిందకు తొలుచుకుంటూ వచ్చారు. 4 లక్షల టన్నులు! ఊహించుకోండి, కైలాసాలయాన్ని చెక్కడానికి అన్ని టన్నుల రాయిని తొలగించారట. అది కేవలం సుత్తులు, ఉలులతోనే. కొన్ని దశాబ్దాల పాటు శ్రమించి ఈ అద్భుతాన్ని సృష్టించారు. ఇక మరో అద్భుతం ఢిల్లీలోని ప్రసిద్ధ ఇనుప స్తంభం. కేవలం దాని వయస్సు మాత్రమే కాదు, దాన్ని తయారు చేసిన విధానం, దాని మిశ్రమం కూడా మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఎందుకంటే ఈ స్తంభం చుట్టూ ఎన్నో అంతుచిక్కని రహస్యాలున్నాయి. 1. 1600 ఏళ్లు దాటినా ఇది ఇప్పటికీ తుప్పుపట్టలేదు. 2. దీన్ని ఎక్కడో మధురలో తయారు చేసి 100 మైళ్ల దూరం ఢిల్లీకి తరలించారు. ఇక 3. దీని అతుకులు కంటికి కనిపించనంత పర్ఫెక్ట్గా వెల్డింగ్ చేశారట. సరే, ఇంత పెద్ద పెద్ద కట్టడాల నుంచి ఇప్పుడు మానవ శరీరమనే ఒక సంక్లిష్టమైన ప్రపంచంలోకి వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ కూడా ప్రాచీనులకు అద్భుతమైన పరిజ్ఞానం ఉందని కొన్ని వాదనలు ఉన్నాయి. ఒక కథ చెబుతారు. ఒక బ్రిటిష్ అధికారికి యుద్ధంలో ముక్కు తెగిపోతే ఒక భారతీయ వైద్యుడు దాన్ని విజయవంతంగా తిరిగి అతికించాడట. బ్రిటన్లో రికార్డైన ఈ సంఘటనే ఆధునిక చరిత్రలో మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీగా చెప్పబడుతోంది. ఇది ఏదో ఒక్క సంఘటన మాత్రమే కాదు. మన ప్రాచీన గ్రంథాల్లో కూడా ఇలాంటి ఆధునిక వైద్య ప్రక్రియల గురించి ప్రస్తావనలున్నాయట. ఉదాహరణకు అథర్వవేదంలో యుద్ధంలో గాయపడిన ఒక యోధురాలికి ఇనుపకాలు అమర్చినట్లుగా వర్ణించారు. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో అత్యంత ఆసక్తికరమైన, ఆలోచింపజేసే భాగంలోకొచ్చేశాం. అదేంటంటే, ప్రాచీన ఆధ్యాత్మికతకు ఆధునిక అణువిజ్ఞానానికి మధ్య ఏమైనా సంబంధం ఉందా? ఈ వాదన ప్రకారం ఆధునిక వ్యాఖ్యాతలు ఒక ఆసక్తికరమైన పోలికను గమనించారట. అదేంటంటే, హిందూ మతంలోని త్రిమూర్తుల విధులకు అణువులోని 3 ప్రాథమిక కణాల లక్షణాలకు మధ్య ఒక సంబంధముందని అంటున్నారు. బ్రహ్మ సృష్టికర్త ప్రోటాన్లాగా, విష్ణువు స్థితికారుడు ఎలక్ట్రాన్లాగా, ఇక శివుడు లయకారుడు న్యూట్రాన్లాగా. ఈ ఆలోచనే ఇంకో ఆశ్చర్యకరమైన పోలికకు దారితీస్తోంది. అదే ఆధునిక అణు రియాక్టర్ల ఆకారానికి, శివలింగం రూపానికి మధ్య ఉన్న పోలిక. వినాశకరమైన శక్తిని నియంత్రించడానికి ఆ గుమ్మటంలాంటి ఆకారమే కీలకమని ఇది సూచిస్తుందట. ఈ సంబంధానికి ఎంత ప్రాముఖ్యత ఉందంటే, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టికల్ ఫిజిక్స్ ప్రయోగశాల అయిన సర్న్ కూడా తమ ప్రాంగణంలో నటరాజ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. సృష్టి, స్థితి, లయ అనే విశ్వచక్రాన్ని సూచించే ఆ నటరాజ విగ్రహం అక్కడ ఉండటం నిజంగా ఆలోచించాల్సిన విషయమే. సరే, ఇవన్నీ బాగున్నాయి, కాని ఈ చారిత్రక వాదనల వల్ల ఈరోజు మనకు ఏముపయోగం? ఈ ప్రశ్న మనల్ని ఒక లోతైన సాంస్కృతిక విశ్లేషణ వైపు తీసుకెళ్తుంది. యోగిస్వామి రామ చెప్పిన ఈ మాటలు బహుశా ఈ ప్రశ్నకు సమాధానం కావచ్చు. ఆయనేమన్నారంటే, వారు మన సంస్కృతి యొక్క వేళ్లను కత్తిరించారు, అందుకే ఈ దేశం ఒక మరుగుజ్జు వృక్షంగా మిగిలిపోయింది. అంటే బోన్సాయి చెట్టు వేళ్లను కత్తిరించడం వల్ల అది ఎలాగైతే ఎదగదో, అలాగే ఒక జాతిని వాళ్ల చరిత్ర, వాళ్ల విజయాల నుంచి వేరుచేస్తే వాళ్ల ఎదుగుదల కూడా ఆగిపోతుందని దీనర్థం. అంతిమంగా మనం గ్రహించాల్సిందేమిటంటే, ఈ చెప్పని చరిత్రను తెలుసుకోవడం కేవలం కొన్ని ఆశ్చర్యకరమైన నిజాల కోసం కాదు. అది సాంస్కృతిక ఆత్మగౌరవాన్ని, భవిష్యత్తు సామర్థ్యాన్ని పునర్నిర్మించుకోవడానికి ఒక మార్గం అని ఈ వాదన చెబుతోంది. మరి మన ప్రాచీన గతం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఎంత దాగి ఉందో అనే ఒక పెద్ద ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇంతసేపు చూసినందుకు ధన్యవాదాలు.